సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో వక్ఫ్ బోర్డు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై ఓవైపు రచ్చ నడుస్తుంటే బోర్డుకు వ్యతిరేకంగా సుప్రీం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సుప్రీం ఇచ్చిన తీర్పు చాలా సంచలనం అవుతోంది. యాక్చువల్గా సుప్రీం ఏం చెప్పింది? ఎస్ రమణ, ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టులో వక్ఫ్ బోర్డుకు భారీ ఎదురు దెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడంపై కూడా పెద్ద రచ్చ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే ఉందో అది రద్దు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో చూసాం మనము ఢిల్లీలోని షాదహారా ప్రాంతానికి చెందిన గురుద్వారా భవనం ఏదైతే ఉందో ఆ గురుద్వారా భవనము వక్ఫ్ బోర్డులో పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి కొందరు. అయితే దానిలో భాగంగా ఆ యొక్క ఢిల్లీలోని షాదహారా ప్రాంతానికి చెందినటువంటి గురుద్వారా ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ మొత్తం కూడా వక్ఫ్ బోర్డు స్థలమని, అది ఖచ్చితంగా వక్ఫ్ బోర్డుకి చెందుతుందని చెప్పేసి కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేసిన తర్వాత ఆ గురుద్వారా భవనం ఏదైతే ఉందో అది వక్ఫ్ బోర్డు పరిధిలోకి కాదు అని చెప్పేసి కూడా వక్ఫ్ బోర్డు చెందినటువంటి వారికి గట్టి షాక్ అని కూడా మనం చెప్పవచ్చు. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వక్ఫ్ బోర్డు పరిధిలో లేదు, ఈ గురుద్వారా భవనము ఇది ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ప్లేస్ అని మాత్రమే కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 1948 నుంచి కూడా ఈ వివాదాస్పద స్థలంలో గురుద్వారా భవనం ఉంది. అప్పటి నుంచి కూడా ఇది వివాదం కొనసాగుతూనే వస్తుంది. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, వాయిదా పడుతుంది, కేసు నడుస్తుంది, వాయిదా పడుతుంది. దాని తర్వాత ఇక 1989లో ట్రయల్ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉందని వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ఇన్ని రోజులు కూడా విచారించిన తర్వాత ఫైనల్ తీర్పు వచ్చింది. దానిలో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి షాదారా ప్లేస్లో ఉన్నటువంటి గురుద్వారా భవన్ మీద ఉందో అది వక్ఫ్ బోర్డు పరిధిలో లేదు అని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఇది వక్ఫ్ బోర్డు చెందినటువంటి వారికి పెద్ద షాక్ అని కూడా చెప్పవచ్చు. అందులో భాగంగా ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా వరకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా ప్లేసెస్ టెంపుల్ ప్లేసెస్ ఉన్నాయి, అవి వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది సుప్రీంకోర్టులో మన పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కూడా చాలామంది దీన్ని వివాదాస్పదంగా మారింది. అంటే ఇది ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కొందరు అనుకూలంగా ఓటేశారు, కొందరు వ్యతిరేకంగా కూడా ఓటేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమైంది, కొన్ని ప్లేసెస్ ఏదైతే ఉంటాయో అవి వివాదాస్పదమైన ప్లేస్లన్నీ కూడా వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది వక్ఫ్ బోర్డుకి పెద్ద ఎదురుదెబ్బ అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా ప్లేస్లలో వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఫైనల్ తీర్పు ఏంటంటే మనకి ఢిల్లీలో ఉన్నటువంటి షాదారా కోర్టు పరిధిలో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా గురుద్వారా భవనానికి చెందినని చెప్పేసి కూడా తీర్పిచ్చింది. కాబట్టి వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తే కొత్త సమస్యలు వస్తాయని చెప్పేసి వక్ఫ్ బోర్డు వాదనలు కొన్ని వినిపించే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ కూడా విన్న తర్వాత సుప్రీంకోర్టు కోటేసిన తర్వాత ఖచ్చితంగా అది గురుద్వారా భవనం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సైదులు.